ప్రియమైన 9వ తరగతి విద్యార్థులకు మీరమ్మ హిందీ విద్యాలయంకు సాదర స్వాగతం। ఈ రోజు పాఠ్యాంశంలో భాగంగా జిస్ దేశ్ మే గంగా బహతీ హై కవితా పాఠ నుంచి భాషా की बात నేర్చుకుందాం। शुभोदय बच्चों, आज हमारा पाठ्यांश है जिस देश में गंगा बहती है कविता पाठ की भाषा की बात। भाषा की बात में क्या क्या है हम सीखेंगे आज। देखिए बच्चों, यहाँ उदाहरण के अनुसार वाक्य बनाइए। उदाहरण देखिए, यह प्लस में, इसमें। उदाहरण, यह उपवन है, इसमें फूल है। మరి యహ్ ప్లస్ మే కలిస్తే ఏమైంది? ఇస్మే అయింది, అంటే దీనిలో ఇతనిలో అని అర్థం। యహ్ ఉపవన్ హై, ఇస్మే ఫూల్ హై, మరి ఇది ఒక ఉద్యానవనం, ఇందులో పువ్వులు ఉన్నాయి। दूसरा है जो प्लस में, जिसमें, माने ఎవరిలో। इसके साथ हम क्या करना है? वाक्य प्रयोग करना है। देखिए, जो प्लस में, जिसमें देशभक्ति की भावना अधिक है उन्हें हम अच्छे नागरिक बनेंगे। మరి ఎవరిలో అయితే దేశభక్తి భావం అధికంగా ఉంటుందో వారు మంచి పౌరులు అవుతారు। में देखिए, ముహావరోं के भाव बताइए। మరి ఈ యొక్క జాతీయముల యొక్క భావాన్ని తెలియచేయండి। जान से प्यारा होना, मतलब की रोटी पूजना, मतलब के लिए अंधे होना। अब देखिए, जान से प्यारा होना माने बहुत ప్రియ హోనా, అంటే చాలా ప్రియమైనది అని। ప్రాణం కంటే ఎక్కువ అంటే ఏంటి? చాలా చాలా ప్రియమైనది, ప్రియాతి ప్రియమైన అంటాం కదా, అట్లా। మతలబ్కి రోటీ పూసిన, మతలబ్ మానే స్వార్థం, స్వార్థ భావన నహి చూడన, అంటే స్వార్థ భావాన్ని విడిచిపెట్టకుండా దాని స్వార్థాన్ని పూజన చేస్తూ ఉండటం అన్నమాట। మతలబ్కే లియే అంధే హోనా, ఇది కూడా అంతే। మతలబ్ అంటే స్వార్థం, అంటే దూసరోంకి హానికరణ, అంటే తన స్వార్థం కోసం గుడ్డివాడు అవటం అంటే ఏంటి? ఇతరులకి కీడు చేస్తున్నాడు అని అర్థం అన్నమాట। ఏ హై ముహావర। अब में देखिए, नीचे दिए गए वाक्यों की वाक्य रचना समझिए। మరి క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాల యొక్క వాక్య రచనను మనం అర్థం చేసుకోవాలి। हम भारतवासी हैं, हमारे होठों पर सच्चाई रहती है, हमारे दिल में सफाई रहती है, हम हर जान की कीमत जानते हैं। ये है वाक्य। इस वाक्यों की वाक्य रचना क्या है? देखिए बच्चों, ये वाक्य स्वतंत्र रूप से बने हैं, इनमें किसी दूसरे वाक्य का मेल नहीं है। ऐसे वाक्यों को सरल वाक्य कहते हैं। మరి ఈ వాక్యాలు స్వతంత్రంగా ఏర్పడినటువంటివి, స్వతంత్రంగా తయారు చేయబడినటువంటి వాక్యాలు। ఇందులో ఏ విధమైనటువంటి రెండవ వాక్యం యొక్క కలయిక లేదు। సో ఒకే ఒక సెంటెన్స్లో, ఒకే ఒక వాక్యంలో ఉంది కాబట్టి ఇలాంటి వాక్యాలను సరళ వాక్యాలు అంటారు। अब ये वाक्य देखिए, हम भारत के वासी हैं और भारत देश हमारा है, हमारे होठों पर सच्चाई रहती है और दिल में सफाई रहती है, हम सब भारतीय हैं इसलिए हम सब एक है। చూడండి, ఇక్కడ రెండు వాక్యాలని ఔర్ అనేటువంటి పదంతో కలపడం జరిగింది। అట్లా ఇంకొక తీసరా వాక్యం देखिए, इसलिए అనేటువంటి పదంతో రెండు వాక్యాలని సంయుక్తం చేయబడ్డాయి। సో ఇలాంటి వాక్యాలను ఏమంటారు అంటే, सुनिए, इन वाक्यों में दो सरल वाक्यों का मेल हुआ है। మరి వాక్యాలు ఏం చేయబడింది? రెండు సరళ వాక్యాలు కలపబడ్డాయి, సంయుక్తం చేయబడ్డాయి। इस तरह दो वाक्यों के मेल से बने वाक्यों को संयुक्त वाक्य कहते हैं। మరి ఈ రకంగా లేదా ఈ విధంగా రెండు వాక్యాల కలయిక వల్ల ఒక క్రొత్త వాక్యం ఏర్పడితే దాన్ని ఏమన్నారు? సంయుక్త వాక్యం అని అన్నారు। अब ये वाक्य देखिए, मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। మరి బంధువు లేదా అతిథి అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ప్రాణం కంటే ఎక్కువ। हम उसे देश के वासी है जिस देश में गंगा बहती है। మేము ఆ దేశ వాసులం, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశ వాసులం। ఎవరైతే అతిథి ఉన్నారో వారు ప్రాణం కంటే మాకు ఎక్కువ। మరి ఇలాంటి వాక్యాలను ఏమంటారో చూద్దాం। देखिए,
यहाँ सरल वाक्य के साथ उपवाक्य माने आश्रित वाक्य का मेल हुआ है। सरल वाक्य के साथ किसी आश्रित వాక్య का మేల్ हो तो उसे మిశ్రిత వాక్య कहते हैं। ఇక్కడ ఏం చేయబడిందంటే సరళ వాక్యం ఉంది, సరళ వాక్యంతో పాటుగా ఉపవాక్యము మానే దానికి తోడు ఒక ఆశ్రిత వాక్యము కలపబడింది। ఇలాంటి సరళ వాక్యంతో పాటుగా మరొక ఆశ్రిత వాక్యము లేదా ఉపవాక్యం వచ్చినట్లయితే దాన్ని మిశ్రిత వాక్యం అని అంటాం। మనం చూసాం, ఎవరైతే అతిథి ఉన్నారో వారు, ఎవరైతే అతిథి ఉన్నారో వారు అంటే మొదటి వాక్యం లేకుండా రెండో వాక్యం లేదు। సో అట్లా మొదటి వాక్యానికి రెండో వాక్యానికి సంబంధం ఉంటుందన్నమాట। ఇలాంటి వాక్యాల్ని మిశ్రిత వాక్యాన్ని అంటారు। అంటే మిశ్రిత వాక్యంలో ఏముంటుంది, ఖచ్చితంగా రెండు వాక్యాలు ఉంటాయి, రెండు సరళ వాక్యాలు ఉంటాయి। అయితే ఒక సరళ వాక్యము రెండో సరళ వాక్యానికి సంబంధం ఉంటుంది, ఒకటి లేకుంటే రెండవ దానికి అర్థం లేదనమాట। ఈ విధమైనటువంటి వాక్యాల్ని మిశ్రిత వాక్యాన్ని అంటారు। అయితే మీరు ఇంకా వాక్య రచన గురించి చూడాలి అంటే మన మీరమ్మ హిందీ విద్యాలయం నుండి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్లో అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ అని ఒక 10th క్లాస్ లెసన్లో ఎపిసోడ్ 9 అందులో భాషాకి బాతులో ఈ యొక్క వాక్య గురించి పరిపూర్ణమైనటువంటి నోట్స్ ఇవ్వడం జరిగింది।